హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా. మీరు అడిగిన కామెంట్స్కి అండ్ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను. అండ్ సిఎన్సి కట్కి కాస్ట్ ఎంత అయింది, సీలింగ్ మొత్తానికి కాస్ట్ ఎంత అయింది అని కూడా చెప్తాను. సీలింగ్ చేయించుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో అండి ఇది. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, స్కిప్ చేయకుండా. మనకి సీలింగ్ చేయించుకోక ముందు ఫ్యాన్ రాడ్స్ ఉంటాయి కదండి, అవి సీలింగ్ చేయించాక ఏంటంటే ఆ రాడ్ సైజ్ తగ్గిపోతుంది సీలింగ్ వల్ల. చూడండి ఎంత చిన్నగా ఉందో రాడ్. దీనివల్ల ఫ్యాన్ బిగించేటప్పుడు చాలా కష్టం అయిపోతుంది. రాడ్స్ అనే కాదండి, వైర్స్ కూడా కొంచెమే ఇస్తారనమాట. వైర్లు అయినా రాడ్ అయినా కొంచెం పొడుగ్గా పెట్టించుకోవాలి. వైర్లు అయితే కొంచెం పొడుగ్గా పెట్టించుకోండి. ఎక్కువైతే కట్ చేయొచ్చు, సరిపోకపోతే కష్టం కదా. సరిపోకపోతే జాయిన్ చేస్తారు కానీ అదంతా రిస్క్ అన్నారు. మాకు అలాగే సరిపోలేదు కొన్ని ఫ్యాన్స్కి. అండ్ ఫ్యాన్ రాడ్స్ కూడా చూడండి, క్రాకరీది అయితే మరీ చిన్నగా ఉంది. మేమైతే ఫ్యాన్స్ చేంజ్ చేసామండి. సో నార్మల్గా తెచ్చేసుకున్నాము, రాడ్ బట్ కాకుండా. ఫ్యాన్స్ కొన్నప్పుడు రాడ్స్ ఇస్తారు, అవి జాయిన్ చేసుకోవచ్చు. బట్ అలా జాయిన్ చేస్తే మరీ కిందకి అయిపోతుంది ఫ్యాన్. అలా కాకుండా నార్మల్ గా పెట్టాలంటే కష్టం అయిపోయింది, అసలు పట్టలేదు. ఒక 2 ఇంచెస్ పొడుగ్గుంటే బాగుండేది అనిపించిందండి. సో సీలింగ్ చేసుకునేటప్పుడే ఇవన్నీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫ్యాన్స్ కి కప్స్ వస్తాయి కదా, అవి అసలు పట్టలేదు. అవి పెట్టడానికి ట్రై చేస్తుంటే ఫ్యాన్ బిగించడానికి చాలా కష్టం అయిపోయింది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, కిడ్స్ బెడ్రూమ్ సీలింగ్ కొంచెం హైట్ కే వచ్చింది. సో దీంట్లో పట్టింది ఒకటే పట్టింది, బట్ 2 ట్రై చేశారు. బట్ ఏంటంటే అలా కట్ చేసి పెట్టాల్సి వచ్చింది. బట్ చూడండి ఎంత బాగుందో, రాడ్ ఎక్కడ కనిపించకుండా 2 కప్స్ పెట్టి. ఇక్కడ హాల్లో అయితే సింగిల్ కప్ పెట్టడానికి కూడా రాలేదండి, చాలా కష్టపడ్డారు. ఈ పాయింట్ మాకు ఫ్యాన్స్ బిగించేదాకా తెలియలేదండి. అందుకే మీకు ముందే చెప్తున్నాను, ముందుగానే జాగ్రత్త పడతారని. మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ సిఎన్సి కట్ విషయానికి వద్దాం. మీకు ఆల్రెడీ పార్ట్ 1 లో చూపించాను కదండి సీలింగ్ డిజైన్ ఎలా చేశారు అని. ఈ ప్లేస్ లో సిఎన్సి కట్ రావాలి. అసలు మా లివింగ్ రూమ్ సీలింగ్ డిజైన్ ఇదండి. ఈ పిక్ పెట్టి సీలింగ్ డిజైన్ ఇలా రావాలి. ఆ సిఎన్సి కట్ ప్లేస్ లో మాత్రం డిజైన్ ఇది రావాలని చెప్పాను. ఇక్కడ రెడ్ కలర్ లో మార్క్ చేశాను కదండి, ఆ డిజైన్ పెద్దగా రావాలి, రెక్టాంగిల్ మొత్తం అని చెప్పాను. అప్పుడు మీ ఇష్టం అండి, మీరు సెలెక్ట్ చేసుకున్నదే చేస్తాము అన్నారు. బట్ మేము చెప్పి 9 months అయిపోయింది, ఆయన గుర్తులేదు, మేము కూడా గుర్తు చేయలేదు. మళ్ళీ ఆల్రెడీ చెప్పాం కదా అని. బట్ ఆయనకి ఏది గుర్తులేదండి, ఆ పిక్ లో ఎలా ఉంటే అలా పెట్టాడంతే. సీలింగ్ పిక్ లోది నాకు కావాల్సిన సిఎన్సి కట్ అయితే ఇదండి. చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్ గా. బట్ ఆయన ఇది వేశారు. ఫస్ట్ లో చాలా బాధేసింది చూడగానే, ఎందుకంటే నేను వెయిట్ చేస్తున్నానండి ఆ డిజైన్ కోసం. మా ఇంట్లో ఆ డిజైన్ ఉండాలి, ఎలా ఉంటుందో అని. ఆయన ఫోన్ చేసి సిఎన్సి కట్ పెట్టేశాను, వచ్చి చెక్ చేసుకోండి అనగానే ఎంత ఎగ్జైట్ అయ్యానో. బట్ ఇంటీరియర్ లో జరిగిన వాటి వల్ల నేను అంత ఎగ్జైట్ అవ్వలేకపోయాను. ఏదో తేడా అవుతుంది, మనం అనుకున్నది ఎప్పుడైందిలే అని. వచ్చి చూడగానే ఈ డిజైన్ ఉంది. నాకు ఒకే డైలాగ్ అన్నాను, నేను అనుకున్నాను ఇలాగే ఏదో అవుతుందని. నేను అనుకున్నాను, నాకు ముందే తెలుసు తేడా ఇద్దని అని. కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసాయి అనమాట, ఆగలేదు ఇంకా. బట్ నన్ను కన్విన్స్ చేయడానికి అన్నారో ఓదార్చడానికి అన్నారో తెలియదు కానీ, ఆ డిజైన్ అయితే లైటింగ్ ఇంత బయటికి రాదు. ఈ డిజైన్ లో కొంచెం గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీకు లైటింగ్ బాగుంది, చాలా బాగుంది ఇదే అన్నారు. మా కొలీగ్స్ అండ్ మా చెల్లి వాళ్ళందరూ ఇదే అన్నారు. అలా కన్విన్స్ అయ్యాను అనమాట, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ. ఇంకా సిఎన్సి బోర్డ్ విషయానికి వస్తే, మేము స్టార్టింగ్ లో ఇంటీరియర్స్ వాళ్ళతో కొటేషన్ వేయించామండి. వాళ్ళైతే ఒక సిఎన్సి బోర్డ్ కి 20,000 అని చెప్పారు. మేమైతే షాక్ అయ్యాము, అంత ఉంటదా అని. తర్వాత అంత కాస్ట్ కదా అని వద్దనుకున్నాము. నార్మల్ గా సిఎన్సి కట్ అనేది MDF బోర్డ్ తో చేస్తారండి. ఆ బోర్డ్ మీద మనకు నచ్చిన షేప్ ని కట్ చేసి ఇస్తారు. దానిపైన మళ్ళీ అక్రిలిక్ ట్రాన్స్పరెంట్ షీట్ పెట్టేసి అది మొత్తం సీలింగ్ లో పెడతారు. రోప్ లైట్స్ పెట్టేశాక అప్పుడు మనకు ఆ లైటింగ్ వస్తుంది. మీరు చూసే ఉంటారండి, పూజ రూమ్స్ లో ఓంకారం అవన్నీ కట్ చేస్తారు కదా, అది ఇలాగే చేస్తారనమాట. బట్ మాకు పెట్టింది MDF బోర్డ్ కాదేమో అనిపించింది. దానిపైన అక్రిలిక్ షీట్ అయితే పెట్టలేదు, అసలు ఏ షీట్ పెట్టలేదు, అలాగే వదిలేశారు. ఎందుకంటే MDF బోర్డ్ చాలా క్వాలిటీగా బాగుంటుంది, మందంగా. అండ్ కట్స్ అండ్ ఎడ్జెస్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది. బట్ ఇది ఏ షీటో నాకు అసలు అర్థం కాలేదండి. ఇది MDF ఖచ్చితంగా కాదు అని కూడా చెప్పలేను, ఎందుకంటే నాకు తెలీదు. అందులోనే తక్కువ క్వాలిటీనో లేదా సన్నగా ఉండే బోర్డో తెలియదు నాకు. నెక్స్ట్ సీలింగ్ మొత్తం కాస్ట్ ఎంత అయింది, సిఎన్సి కట్ కి కాస్ట్ ఎంత అయింది అని అడిగారు. మేము సీలింగ్ చేయించింది లివింగ్ రూమ్ లో, ఇంకా 2 bedrooms లో, డైనింగ్ ఏరియా అండ్ కిచెన్. ఈ మొత్తానికి కలిపి 67,000 అయిందండి, ఇంక్లూడింగ్ సిఎన్సి కట్ పెయింటింగ్స్ కి కానీ సీలింగ్ కి వేసే పెయింటింగ్స్ తో సహా 67,000 చార్జ్ చేశారు. లివింగ్ రూమ్ లో అండ్ క్రాకరీకి సిఎన్సి కట్ చేయించుకున్నామండి మేము. ఓన్లీ సిఎన్సి కట్ కి అయితే 16,000 తీసుకున్నారు. మాకైతే తెలియదండి వాటికి ఎంత కాస్ట్ అవుతుందో, మేము కనుక్కోలేదు కూడా. అక్రిలిక్ షీట్ వేసి MDF బోర్డ్ తో చేసేవి అయితే చాలా బాగుంటాయండి చూడడానికి కూడా. అవైతే కాస్ట్ ఎక్కువే ఉండొచ్చు, ఎందుకంటే అక్రిలిక్ షీటే చాలా కాస్ట్ ఉంటుంది, 3,000 4,000 ఉంటుంది ఆ షీట్ ఒక్కటే. మేము కావాలంటే ఇప్పుడు కూడా దానిపైన అక్రిలిక్ షీట్ వేయించుకోవచ్చండి, చూస్తున్నాము, వేయించుకోవాలి కొన్ని రోజులాగి చూస్తున్నామండి. ఒకసారి మళ్ళీ మొత్తం క్లీన్ చేయించేసుకొని షీట్
షీట్ వేయించేసుకోవాలి. ఆ రెఫరెన్స్ పిక్లో లైట్స్ ఎక్కువ ఉన్నాయి కదండి, స్పేషియస్గా ఉంది కాబట్టి అన్ని లైట్స్ అవసరం పడతాయి. బట్ మనకు అన్ని లైట్స్ అవసరం లేదు. మేము ఇక్కడైతే 6 లైట్సే పెట్టించుకున్నాము. మా స్పేస్కి ఈ లైట్స్ ఎనఫ్ అనిపించింది. రోప్ లైట్స్కే చాలా ఖర్చు అయింది మాకు. ఓన్లీ లివింగ్ రూమ్లో ఒక్కటే 50 మీటర్స్ పట్టింది. 50 మీటర్స్ పట్టిందండి. ఎందుకంటే సిఎన్సీ కట్లో డబల్ లేయర్ రావాలన్నారు ఆ లైటింగ్కి ఎఫెక్ట్ రావాలంటే. ఇంకా ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఆ ఏరియాలో ఇంకో రోప్ లైట్ రావాలి. బట్ మేము అది పెట్టించుకోలేదు, చాలే అని. చిన్నగా తర్వాత అయినా పెట్టించుకోవచ్చులే, అన్నీ ఒకేసారి అంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది. ఇప్పటికే ఎక్కువైపోయింది, మళ్ళీ బోర్ కొట్టేస్తుంది కదా. కొంచెం చేంజ్ కావాలనుకున్నప్పుడు అప్పుడు తెచ్చుకొని పెట్టుకోవచ్చులే అనుకున్నాము. ఇక్కడ మాకు లివింగ్ రూమ్కి క్రాకరీకి ఒక ఏరియా వచ్చిందండి, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ వచ్చింది. అక్కడ కూడా సీలింగ్ చేపించేసి ఒక లైట్ పెట్టించుకున్నాము, బాగుంటుందని. ఇందులో 3 లైటింగ్స్ ఉంటాయండి. స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే 3 టైప్స్లో లైట్స్ మారుతూ ఉంటాయి. న్యాచురల్ లైట్, బ్రైట్ లైట్, వామ్ లైట్ ఇలా మారుతూ ఉంటాయి షేడ్స్. ఈ లైట్స్ 2 బెడ్రూమ్స్లో అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఏరియాలో ఒకటే ఇలా పెట్టించుకున్నామండి. ఎందుకంటే క్రాకరీలో ఆల్రెడీ సిఎన్సీ కట్లో వామ్ లైటే పెట్టించుకున్నాము. సో ఇందులో నార్మల్ లైట్సే పెట్టించుకున్నాము. నెక్స్ట్ పెయింటింగ్స్ విషయానికి వద్దామండి. ఇల్లు మొత్తానికి కలిపి ఒకేసారి పెయింటింగ్ చేశారు. మా సీలింగ్స్కి పెయింటింగ్స్కి ఒకే కాంట్రాక్టర్ అండి. రూమ్స్ పెయింటింగ్స్ ఒక ఎత్తు అయితే సిఎన్సీ కట్కి చాలా టెన్షన్ పడ్డానండి, ఏ కలర్ పెయింటింగ్ వేయించాలి అని. నాకున్న ఐడియా ప్రకారం అయితే వుడ్ కలర్ బాగుంటుంది అనిపించింది. వుడ్ కలర్లో కూడా అది షేడ్ అండి, వేరే షేడ్ అది. ఆ కలర్ కోసం చాలా ఎతికాను కానీ అసలు అర్థం కాలేదు నాకు. బట్ మా గుమ్మాలకి ఇప్పుడు సిఎన్సీ కట్కి చూస్తున్నారు కదా, అదే కలర్ వేశారు. సో ఇదే కలర్ వేయండి అని చెప్పాను. ఏదైతే అదైంది, పోతే పోని అని చెప్పేశానండి. ఆయన బాగా హడావుడి చేసేసరికి అండ్ నాకు కూడా క్లారిటీ రావట్లేదు, అర్థం కాలేదన్నమాట. అన్నిటికీ అతిగా ఆలోచించకూడదు, ఏదైతే అదైంది అని చెప్పేశాను. బట్ వేసాక చాలా బాగుందండి. అసలు లైటింగ్ లేకపోయినా ఉత్తగా ఇలాగే ఉన్నా బాగుంది అసలు. ఎందుకంటే వుడ్ వర్క్తో మ్యాచ్ అయింది. మా వుడ్ వర్క్ థీమ్ మొత్తం ఇలాగే ఉంటుంది కలర్స్, అంటే ఆర్చ్ కానీ లివింగ్ రూమ్లో కానీ అదంతా. సో కరెక్ట్గా మ్యాచ్ అయ్యి లైటింగ్ లేకపోయినా చాలా బాగుంది డిజైన్గా. ఇదేం షోరూంలో లాగా అస్సలు ఉండదండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది డిన్నర్ చేసేటప్పుడు కానీ. లివింగ్ రూమ్లో అయితే ఏదైనా మూవీ చూడడానికి ఓన్లీ సీలింగ్ లైట్ అంటే సిఎన్సీ లైట్ ఒక్కటి వేసుకొని చూస్తే చాలా బాగుంటుంది అసలు, రిఫ్లెక్ట్ అవుతూ బండల మీద మంచి ఫీల్ ఇస్తుంది మూవీ ఫీల్. ఎంత గజిబిజి గందరగోళమైనా చివరికి నేను అనుకున్నది అయితే జరిగిందండి. మంచి ఫీల్, ఆ వామ్ ఫీల్ బాగుంది నాకు. లివింగ్ రూమ్లోది అండ్ ఈ క్రాకరీది అయితే సీలింగ్ సూపర్ వచ్చింది. లుక్ వైజ్ ఎలా ఉంటుందో తప్పకుండా హోమ్ టూర్లో చూపిస్తాను మీకు. ఇలా టాప్ యాంగిల్లో ఫోన్ పెట్టి చూపించేసరికి ఏదోలా అనిపించుండొచ్చు. నెక్స్ట్ నేను సీలింగ్ అయితే మొత్తం వైట్ వేసేయండి, నాకు ఏ కలర్ వద్దని చెప్పానండి. బట్ ఇక్కడ క్రాకరీలో అయితే బాగా సెట్ అయిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో పెయింటింగ్ కలర్ ఇక్కడ బార్డర్ వరకు వేయించుకున్నాను. క్రాకరీలో కబోర్డ్స్ మాది ఆక్వా కలర్ కదా, దేనికి ఇది సెట్ అయింది బాగా. అండ్ ఫ్యాన్ కూడా కరెక్ట్ గా పెట్టారండి, అసలు చాలా కష్టపడి పెట్టారు స్టిఫ్ గా. రాడ్ అసలు సరిపోలేదు, బట్ తెలిసిన అన్నయ్య వాళ్ళు కాబట్టి టైం తీసుకొని పేషెన్స్ తో పెట్టారు. నెక్స్ట్ బెడ్రూమ్లో సీలింగ్ అయితే ఇది ప్లెయిన్గా టోటల్గా వైట్ వేయించుకున్నానండి. మధ్యలో సర్కిల్స్కి మాత్రం పింక్ వేయించుకున్నాను. అండ్ ఈ బెడ్రూమ్లో ఫ్యాన్ కూడా చాలా కష్టమైందండి. ఒక కప్ అయితే ఎరగొట్టేశారు, అంటే పట్టాలని గట్టిగా ట్రై చేస్తుంటే ఇరిగిపోయింది పాపం. అండ్ ఇక్కడ బార్డర్స్కి మాత్రం నేను గోల్డ్ వేయించుకున్నానండి. ఎందుకంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మూన్కి వేశారు గోల్డ్, సరే అదే ఇక్కడ వేసేయండి అని చెప్పి వేయించుకున్నాను. కాపర్ అయితే బాగా సెట్ అయ్యేదండి ఇక్కడ, బట్ దీనికోసం సపరేట్గా కాపర్ వేయండి అంటే తంతారు. కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు మనము, బట్ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను సైలెంట్ అయిపోయాను. చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయండి, ఒక 50 ml 100 ml బాటిల్స్. అవైతే ఇదైతే 200 అండి పెయింట్, గోల్డ్ కలర్ పెయింటింగ్. మనమే సింపుల్గా బ్రష్ తీసుకొని వేసేసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి రోప్ లైట్ బ్లూ పెట్టించుకున్నాము. రోప్ లైట్స్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి, ఒక్కొక్క మీటర్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేము తీసుకున్నది అయితే 140 రూపీస్ అండి ఒక మీటర్. ఇంకా తక్కువలో కూడా ఉంటాయి, 30 రూపీస్ 40 రూపీస్ లో కూడా ఉన్నాయి. బట్ చాలా సన్నగా లైటింగ్ ఎక్కువ ఉండదు. ఇంకొంచెం కాస్ట్లీ ఉన్నాయండి, 150 170 ఏవో ఉన్నాయి. మాకు ఇల్లు మొత్తానికి కలిపి ఒక 70 మీటర్స్ దాకా పట్టిందండి. 70 × 150 మీరే చూసుకోండి. ఇప్పటికీ ఇంకా పెట్టించుకుంటే క్రాకరీలో స్క్వేర్కి కానీ, చిన్న బెడ్రూమ్లో స్క్వేర్కి కానీ, ఇంకా హాల్లో ఒక రెక్టాంగిల్ ఉంది కదా, అక్కడ మొత్తానికి కలిపి ఇంకా 50 మీటర్స్ పడతాయి. మేము ఆగాము, అమ్మో ఇంత కాస్ట్ ఎక్కువైపోతుంది బడ్జెట్ అని. ఇది వ్యానిటీ ఏరియా అండి, ఇక్కడ కూడా సీలింగ్ వేయించుకుంటే బాగుండేది. బట్ అక్కడ బాత్రూమ్ పైన సన్సైడ్ స్టోరేజ్కి ఇస్తారు కదా, అలా ఇచ్చారు. మళ్ళీ దానికి కష్టమైపోతుందని చెప్పి మేము వదిలేసాము. లేకపోతే ఇక్కడ కూడా ఒక లైట్ ఉంటే బాగుండేది. కోరికలకి ఏం లేండి, ఎన్నున్నా సరిపోవు.
నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ సీలింగ్కి కూడా ఇలా పెయింట్స్ వేయించాము. పింక్ వేశారండి వాళ్ళు, అంటే కబోర్డ్స్ పింక్ బ్లూ కదా, సో పింక్ వాళ్ళే వేసేసారు. నేను వచ్చేసరికి ఎలా ఉంది మేడం, మీరు వద్దంటే చెప్పండి వైట్ వేసేస్తామని చెప్పారు, బట్ బాగుందిలే అని నేనే ఉంచమని చెప్పేశాను. ఈ పింక్ కలర్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ పెయింటింగ్ అండి, సో అక్కడిది ఇక్కడ వేశారు. అండ్ ఇక్కడ పెయింటింగ్ క్రాకరీకి వేశారు. అలా అయితే వేస్తారు, కానీ మనం సపరేట్గా తెచ్చి పెయింటింగ్ వేయమంటే వేరు. మనం బయట కాంట్రాక్ట్ ఇస్తే వేరు, ఇక్కడ బిల్డర్ తరపున వాళ్ళు వేరండి, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. అండ్ స్టార్స్కి సిల్వర్ కలర్, మూన్కి గోల్డ్ కలర్ వేయించుకున్నాను. మూన్కి ఎల్లో కలర్ లైటింగ్ పెట్టారండి, రోప్ లైట్, బట్ అది లైటింగ్ పోయింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, రోప్ లైట్స్ ఎప్పుడైనా వారంటీ ఉన్నవే తీసుకోండి. రోప్ లైట్స్ అనే కాదు, ఏవైనా మీరు స్టార్టింగ్లో తీసుకునేవి ఏవైనా మంచి క్వాలిటీలోనే వారంటీ ఉన్నవే తీసుకోండి. ఎందుకంటే ఫ్లాట్స్లో ఉంటాం కదా మనము, కొత్తగా ఇల్లు కట్టడం, ఇల్లు బిల్డింగ్ కొత్తగా కన్స్ట్రక్ట్ అవ్వడం, కొత్త ట్రాన్స్ఫార్మర్స్, కొత్త బిల్డింగ్, కొత్త మీటర్స్ అంతా కొత్తగా బాగానే ఉంటుంది అనుకోకండి. వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఈ మూన్కి వేసిన లైట్ అయితే 2 times పోయిందండి. ఎప్పుడు వెళ్ళినా వారంటీ ఉంది కాబట్టి ఇస్తారు వెంటనే. మూన్కి ఎల్లో కలర్ తీసుకున్నామండి. ఎల్లో కలర్ కట్ చేశాక చెప్పారు ఐస్ బ్లూ కలర్ అయితే చాలా బాగుంటుందండి అని. పైసా పే పరమాత్మ హే అని, డబ్బులుంటే ఎంతైనా బాగుంటుంది, ఎంతైనా కొనుక్కోవచ్చు అండి. పెట్టే కొద్దీ డబ్బులండి, అసలు ఇంటికి ఎంత పెట్టినా ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అనిపిస్తూనే ఉంటుంది. దేనికైనా డబల్ కోటింగ్ వేస్తారండి. పెయింటింగ్ అంటే డబల్ కోటింగ్, ట్రిపుల్ కోటింగ్ వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు వేస్తారు. సింగిల్ కోటింగ్తో అయితే ఆపేరు, ఎందుకంటే డబల్ కోటింగ్ వేస్తేనే ఆ లుక్ వస్తుంది. అండ్ మీరు పెయింటింగ్స్ వేయించుకునేటప్పుడు కూడా దగ్గరుండి వేయించుకోండి. సింగిల్ కోటింగ్ అప్పుడు కూడా డబల్ కోటింగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే డబల్ కోటింగ్కి వేసారా లేదో మనకు అర్థం కాదు. ఎక్కడ ఖాళీగా ఉంటే, ఎక్కడైనా ప్యాచెస్ ఉంటే అక్కడ ఊరక వేసేసి మొత్తం వేసేసామని చెప్తారు. సో దగ్గరుండి మొత్తం చూసుకొని అన్నీ చెక్ చేసుకుంటూ డబల్ కోటింగ్కి మాత్రం మీరు దగ్గరుండి వేయించుకోవాల్సిందే. మనం లేకపోతే ఏముంది బ్రష్ అలా ఇలా అని వేసేసామంటారు. నేనైతే పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వచ్చి మరీ వేయించుకున్నానండి, తిండి కూడా తినకుండా. ఇలా అయిందండి మా పెయింటింగ్స్, సీలింగ్, ఇంటీరియర్. చాలా కష్టపడ్డాను, చాలా నేర్చుకున్నాను, ఎంతో పెయిన్, ఎన్నో ఎదురు దెబ్బలు. బట్ నాకు ఇంత టాలెంట్ ఉందని ఇంటీరియర్స్కి వచ్చేదాకా తెలియదండి. అసలు నా టాలెంట్ బయటపడింది అనమాట ఈ ఇంటితో. అందుకే నాకు చాలా స్పెషల్ అండి ఈ ఇంటీరియర్ మాత్రం. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఇవన్నీ డిజైన్స్ నేనే సొంతంగా చేసుకున్నాను. అంటే అంతా మ్యాచ్ అయ్యేలా చూసుకున్నాను. ఇదండి సంగతి. టోటల్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.